Subscribe to our channel and press the bell icon for the latest updates. We have to get this stopped. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గేమ్ చేంజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఎప్పుడో గత 3 ఏళ్ల క్రితం పట్టాలెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే దర్శకుడు ఈ చిత్రాన్ని ఏ లెవెల్లో రూపొందిస్తున్నాడో అర్థమవుతుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 2 విభిన్నమైన పాత్రలు నటించబోతున్నారు. ఒకటి సామాన్య రాజకీయ వ్యక్తిగా, మరొకటి ప్రభుత్వ అధికారిగా చరణ్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ సినిమా నుంచి సాంగ్ కాదు కదా ఎలాంటి అప్డేట్లు రాలేదు. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇస్తూ మేకర్స్ అందరిలోనూ ఫుల్ జోష్ నింపారు. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ జరగండి జరగండి అంటూ సాగే సాంగ్ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు కూడా ఓ పోస్టర్ని వదిలారు. ఈ అప్డేట్తో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సాంగ్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. అయితే మరో విశేషం ఏమిటంటే సినిమాలో ఈ ఒక్క సాంగ్ కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసినట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సాంగ్ కోసం దాదాపు 16 కోట్ల వరకు ఖర్చు చేశారని సినిమా వర్గాల నుంచి టాక్ వినిపించింది. ఈ విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. ఒక సాంగ్ కోసం ఇంత ఖర్చు పెట్టారా అంటూ నోరెళ్లబెడుతున్నారు. అయితే ఈ సాంగ్ కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేశారు కదా, అదంతా సాంగ్లో కనిపిస్తుందా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సాంగ్ పోస్టర్ చూస్తేనే సాంగ్ కలర్ఫుల్గా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్లో రంగురంగుల భవనాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ భవనాలన్నీ రియల్వి కాదు, అది ఒక సెట్. కానీ సాంగ్లో మాత్రం అవి నిజమైన ఇల్లులా రియల్ లొకేషన్లో తీసినట్లు కనిపిస్తుందట. అందువల్లనే ఈ సాంగ్ కోసం ఇంత ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ మరో గంటలో రిలీజ్ కాబోతుండడంతో ఈ సాంగ్ బడ్జెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరి ఈ బడ్జెట్కి తగ్గట్లుగా సాంగ్ ఉంటుందో లేదో మరికొద్ది నిమిషాల్లో తేలిపోనుంది. ఇకపోతే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ఇండియన్ మైకేల్ జాక్సన్, ప్రభుదేవాకు డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఇదిలా ఉంటే నేడు రామ్ చరణ్ బర్త్డే కావడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తిరుమలకు వెళ్లారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి దేవుని ఆశీస్సులు అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.